సావిత్రమ్మ అనే ఆమెని చిన్న గొడవకి ట్రాక్టర్ తో తొక్కించినారు సార్. ఆ ట్రాక్టర్ తో తొక్కించినది లేదు అనేది వాళ్ళ వర్షను. నాగరాజు అనే పిల్లోడు తొక్కించలేదు బతకాలనుకునేటప్పుడు ఊర్లో గ్రామస్తులందరినీ బంధువు మిత్రంగా కూర్చొని సెటిల్ చేసుకొని, అతనికి కూడా బిడ్డలో పాపలు ఉన్నారు, ఆవేశంతో చేసినాడో ఆలోచనతో చేసినాడో తెలియక చేసినప్పుడు బతుక్కునే విధంగా మేము చెప్పినాము. కేసు ఎఫ్ఐఆర్ అయింది ఆ అబ్బాయికి. సరే బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకున్నానని దుడుతో నా పైన అప్పుడప్పుడు కొద్దిగా మాట్లాడేవాడు. ఎందుకు మాట్లాడతాడంటే, మాకు అమ్మవారి సేవలు ఉన్నాయి ఊర్లో, ఆ పండగ పబ్బులు అన్నప్పుడు ఊర్లో అందరినీ గ్రామస్తులు చేరినప్పుడు నేను వెళ్ళాల్సిన పరిస్థితి కంపల్సరీ. వెళ్ళినప్పుడు ఆ పిల్లోనికి అన్యాయం అయింది అంటే ఆ పిల్లోని రేనైనా నువ్వు మేము ఒకవేళ తప్పు చెప్పినాం, నీకు అన్యాయం చేసినాం అనుకుంటావు, మంచి వ్యక్తులతో మాట్లాడుకొని పరిష్కారం చేసుకో, గొడవలు మంచివి కాదు అని చెప్పినాను నేను. దాన్ని నా పైన వేరేగా మాట్లాడి వాళ్ళ పని వాళ్ళది, మా పని వాళ్ళు సైలెంట్ ఉండిపోయింటుంది. రీసెంట్ గా వీళ్ళ ఎవరైతే బాధ్యురాలు ఉందో సావిత్రమ్మ అనే ఆమె వాళ్ళ ఇంటికాడ బండలంతా పగలు కొట్టేసి మళ్ళీ కంప్లైంట్ పెట్టుకున్నారు. సరే ఇంకా ఒక పెద్ద మనిషి తరహాగా మంచి చెట్టుకి నన్ను పిలుస్తారు కాబట్టి ఒక 10-15 విలేజ్లకు సంబంధించిన వాళ్ళు, బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ పిలిచి నువ్వు వస్తే కానీ పరిష్కారం అయిపోతుంది, ఇవి ఇట్లే కక్షలు పెరిగి ఇంకా గలాటాలు ఎక్కువైతాయంటే రాజనాల బండ పుణ్యక్షేత్రం, సత్య ప్రమాణాలకు నిలువైన ప్లేస్, ఆడైతే అందరూ వాస్తవాలు మాట్లాడతారని పిలిచినారు. పిలిచిన తర్వాత ఆ నాగరాజు అనే పిల్లోడు వచ్చి గ్రామస్తులు పెద్ద మనుషుల సమక్షంలోనే దుడుసుగా మాట్లాడినాడు. వాళ్ళు నన్ను మాట్లాడొద్దనే దానికి సరే అప్ప ఇంక మేము ఎందుకు మాట్లాడొద్దని బయలుదేరదాం అనుకున్నాము. అంతలోగానే గణేష్ అనే వ్యక్తి వాంటెడ్ గా తెలుగుదేశానికి సంబంధించినోడు వచ్చి వాంటెడ్ గా మాట్లాడినాడు. అందరూ అట్లా ఇట్లా అని చెప్తా ఉన్నట్లే వాడు దూసుగా మాట్లాడి నా పైన రాయితో జొరబడి ముఖం మీద రాయితో వేయడము, కాళ్ళు ఇరిగిపోవడం. నాగరాజు అనే వ్యక్తి, ఆ పిల్లోడు గణేష్ అనే వ్యక్తి ఈ పెనుగులాట్లో పడిపోయినాయి. ఆడుండే వాళ్ళని నివారిస్తా ఉంటే అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. వాళ్ళైతే గలాటాకు వాంటెడ్ గా ఒక 10 మంది వచ్చినారు సార్. అది సార్ వాడు గణేష్ అనే పిల్లోడు, నాగరాజు అనేవాడు ఇద్దరు నువ్వు పెద్ద మనిషి కాదరా, నిన్ను పెట్టమరా అది ఇది అంటారు. నా అవసరం లేనప్పుడు నన్ను వదిలేస్తే నేను పిలవను కదా, వాళ్ళే ఎవరినో పెట్టి మాట్లాడుకోవచ్చు, లేదు కేసులతోనే ఆడుకోవచ్చు. ఎక్కడ న్యాయం జరుగుతుందంటే అక్కడ జరుపుకోవచ్చు. మనం ఏమిటంటే మంచిగా పోయేది మేము నేర్చుకున్నాం ఆ రోజు నుంచి. మా వల్ల కక్షలు పెరగకూడదు, మంచిగా బతకాలి అనేదే చెప్తాము ఏదైనా. సార్ గణేష్ వాంటెడ్ గా 10 మంది తీసుకోవచ్చు, అది మాత్రం కరెక్ట్ సార్. ఆ అబ్బాయి దీనికి అంతటి కారణం గలాట రైజ్ కావడానికి గణేష్ అనే వ్యక్తి, నాగరాజు అనే వ్యక్తి.